ఆంబూరు రాంబాబు రంకిలేస్తాడు. ఉత్తమమైన మాటలు మాట్లాడుతుంటే చూద్దాం పని ఏం మాట్లాడుతాడు నిన్న. మిస్టర్ బొలిశెట్టి సోదరా స్వయాన్ని కేసు పెట్టు, కేసు రిజిస్టర్ చేయి. అమ్మద్ రాంబాబు ఫేక్ ఫోటోలు పెట్టాడు, కేసు రిజిస్టర్ చేయి. పోలీసులు పిలిపించు, వస్తా చెప్తా. ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తా. నువ్వు మైండ్ నీకు మైండ్ పోతుంది ఎటు అంబట్రాంబాబు. పక్కన సంజన సుఖాన్ని లేపడం నీకు బుర్ర పోతుంది. నీ సోర్స్ ఎక్కడి నుంచి మా బొలిసెట్ కింద చెప్పటం దిక్కుమాలలో అక్కడ బొలిసెట్ కింద చెప్పాలా? పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, కోర్టుకోవచ్చు కదా. నువ్వు నిత్యుని సంజన సుకన్యం కోసం కనపడడం కోసం నా అంబట్రాంబాబే వాళ్ళ కోసం ఇంప్రెషన్ కోసం నువ్వు రోడ్డుకి రంకిలేస్తాను మీడియా ముందుకు వచ్చి బాడుకో. నీకు ఆ సాయికృష్ణ అన్నాడు చచ్చిపోతే ఎలగ సోర్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి పుట్టాలు వచ్చి మన కోర్టుకి అడ్మిట్ చేయొచ్చు కదా. ఎందుకు కుక్కలాగా మీడియా ముందుకు వచ్చి పేరుతావు బాడుకో? నీ మొహం నీ అమ్మ నేను ఎలగన్నారా చెప్పు. ఎందుకు బుద్ధ మొహం నేను మాట మాట్లాడుతున్నావు? చెప్పు మరి. నువ్వు ఎందుకు భయపడతావు? పోరం పోకేదావు నువ్వు పోరం పోకేదను ఖాళీగా ఉన్నావు. నువ్వేం భయపడతావు? పోరం పోకేదావు నువ్వు. రోడ్డు మీద తిరిగినా నువ్వు ఎంత అరిస్తే అంత పైకి వస్తానని నీకు పొగరది. ఆ సాయికృష్ణ అన్నాడు 23 సంవత్సరాలకి 23 కేసులు ఉన్నాయి. వాడు చేసింది 17 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేయడానికి ట్రై చేశాడంట. కేసు పెట్టారు, సరే ఏదో అయిపోయింది. మీ జగన్మోహన్ రెడ్డి అది తెలుసో తెలియక ఏదో తెలుసో చేశాడు కదా. తెలుసో తెలియక చిన్న తప్పు చేశాడా? మైనర్ బాలికని రేపు చేయడం తెలుసో తెలియక తప్పది. సిగ్గులు ఉండాలి మీకు. వాడుకో మీ అంబటి రాంబాబు. నీకు చెప్పు, నీకు ఈ విమానం మొత్తం మోగలే. నీలో బోరంబోగుల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడమే మా తప్పు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకూడదు, డైరెక్ట్ రోడ్ల మీద ఊరేగించి కొట్టాలి. నీలాంటి వాడుకోవాలి. మా దరిద్రం అది. ఆ లాండ్ ఆర్డరు పవన్ కళ్యాణ్ అన్నట్టు మీరు నీకు పొగరు ఎక్కువైపోయింది. నీకు ఒళ్ళు బడిసిపోయింది నీకు మధ్య. నేను ఫేక్ ఫోటోలు పెట్టాను, క్షమాపణ చెప్పమని కోర్టులో చెప్పని అడుగుతున్నావు కదా. కోర్టుకు వస్తా, పోలీస్ స్టేషన్కి వస్తా. నువ్వు పోలీస్ స్టేషన్కి క్షమాపణ చెప్పడానికి కాదు. వాళ్ళు బాడుకు మైండ్ లేనాడా వారు పోరంబోకు అంబటి రాంబాబు. నువ్వు సారీ చెప్తే అంత సారీ చెప్తే అంత బొచ్చుగాడు. కానీ ఆ సాయికృష్ణ పుట్టాలు ఎలాగొచ్చినాయి, సోర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అవి కోర్టుకి ఇయ్యు, పోలీస్ స్టేషన్కి ఇయ్యు. పోరంబోకు కదా మైండ్ లేదు. మంత్రిగా చేసావు, ఎమ్మెల్యేగా చేసావు, ఇన్ని సంవత్సరాలు గెలిచినావు. ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచి ఒకేసారి ఓడిపోయేసరికి మైండ్ దొబ్బినట్టు ఉంది నీకు. మనిషిని చంపి దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మీరు. ఎవరిని నాకు తెలియకూడదా? చెప్పండి. ఈ సాయికృష్ణ యొక్క వేదంలో ఏం చెప్పాడు? మొన్న ఏం చెప్పాడు? మా దగ్గర ఏం వేసుకున్నాడు చెప్పు. జనసేన పార్టీ గుర్తేసుకోండి. జనసేన మేము పవన్ కళ్యాణ్ కోసం ప్రయత్నం చేశాం, లోకేష్ కోసం ప్రయత్నం చేశాం. నేను ఎప్పుడు చెప్పాడా? చనిపోయిన మేనల్ని తరువాత అని చెప్పాడు. మేము అమ్మటి రాంబాబు మీ పార్టీలో అలా ఉంటుందేమో. దొంగనా కొడుకులు మీరు. మీ పార్టీ మొత్తం దొంగ. మీరు లంగా కాదు, మీరంతా లంగా. జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి మీరు మొత్తం లంగా నా కొడుకులు. మీ పార్టీలో అనంతబాబు నేటి, ఎవడెవడు గోరింట్ల మాధవేటి, ప్రతి ఒక్కడు నీలాటోడు కూడా సంజన సుఖాన్ని వేసుకుని గట్టిగా వాటేసుకుంటారు. అన్ని వాళ్ళందరినీ సస్పెండ్ చేయదు, వెనకేసుకొస్తుంది. జనసేన అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, పార్టీ ఏదైనా తప్పు మనోడు చేసినా శిక్షించడం బాధ్యత ఒక ధర్మంగా. అవతల ఈ ఎంతసేపు సాయికృష్ణ గురించి కొట్టుకుంటాను, కానీ అవతల మణియార్ బాలికల మీద అత్యాచారం జరిగింది, ఇలా జరిగిందని అది ఒక్క జాలి లేదా? నీ 2 కూతుళ్ళు ఉన్నారు నీకు. నీ కూతురి మీద ఇలా జరిగితే నువ్వు బాధపడవా?
పార్టీ ఏదవని ఎవరికన్నా నేనైనా సరే నేను తప్పు చేసినా శిక్షించే బాధ్యత అది చట్టంకి ఉన్న రూలు, అది మీకుండదా రూలు. జనసేన అని చెప్పాడు. ఉమ్. మరి జనసేన కాదా? చెప్పండి. జనసేన అయితే ఏం చేయాలా? పలకరించారా కుటుంబాన్ని? మీరు పలకరిస్తారా? మీరు హత్య చేసిన వాళ్ళని, మానభంగం చేసిన వాళ్ళని, మర్డర్ చేసిన వాళ్ళకి కండవాళ్ళు సాల్వాలు కప్పుతారు. మీ పార్టీలో ఉండేది అదే కదా. మనం ఒక సీఎం మనం తిరిగితే మంత్రి పదవులు, మీరు ఎవరిని తిరిగితే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే పార్టీ దొంగ దెంగడ పార్టీ అది. లంగా నేను మొదటి నుంచి చెప్తానా, వైఎస్ఆర్ ఆశయాలతో పుట్టలేదు, వైఎస్ఆర్ ఆశలతో పుట్టిన పార్టీరా ఓ దిక్కుమాల రాంబాబు అని చెప్తాను నేను ఫస్ట్ నుంచి. అమ్మ పెట్టదు, అడుగు తినదు. అవునులే. మీరు సపోర్ట్ చేయరు, మా వాళ్ళు సపోర్ట్ చేస్తే మా మీద తట్టలు బురదేస్తారు. మీకు శవం కనబడితే ఆనందం రాదురా. మీకు శవం కనబడాలి, ఆనందం వస్తుంది. మీ నాయకుడి కాంచి మీరు కాంచి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ మూల ఊరు చచ్చిపోతారా? అడుగు 24 గంటలకు వచ్చి చచ్చిపోయినా టీడీపీ చేసింది అన్నాం. వాడు ఏదో రోడ్డు మీద వెళ్ళి ఆడుకోడు గోతులు పడిపోయినా జనసేన చేసింది అన్నాం. మీ దిక్కుమాల దిగుల పార్టీ, మీ పార్టీ ఉండడమే దరిద్రం ఆంధ్రప్రదేశ్కి. మీలాంటి లంగా వైసీపీలో ఉన్న 175 మందిలో ఒక 3-4 మిగతా వాళ్ళందరూ లంగా నా కొడుకులే. మీలాంటి లంగా నా కొడుకులే. ఒక్కడ కొత్త మొహం లేకుండా మాట్లాడతాడు, ఒక్కడ సంబంధం లేదు. ఒక మంచి సేడి శవం దొరికితే చాలు మీకు ఉత్సాహం వచ్చేది. ఇక సిగ్గుంది నీకుందరా సిగ్గు? జనసేనకు కష్టపడి పని చేసినటువంటి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే పలకరించడానికి ఏం వెళ్తారు? వాడు చేసింది ఎదగదగిన పని. పార్టీ జనసేన అయితే వాడు జనసేనలు ఉంటే చేసింది లంగాపు పని. సారీ కూతున్నాం, అది లంగాదగిన పని. అది వాడుకో. అంబటి రాంబాబు నీకే చెప్తానా, నువ్వు వాడుకోవు. నువ్వు ఎల్లమే ఎవడు రాజకీయ వెళ్ళాడు? చూపి చూపి నిరూపిరా, నిరూపి అంబటి రాంబాబు. మున్సిపాలిటీ బోర్డులో సెప్టీ ట్యాంక్లో పడిపోయి చచ్చిపోతే ఆడికి 5 లక్షలు వస్తే ఒక సామాన్యుడికి 5 లక్షలు 2.5 లక్షలు వాట అడిగిన నా కొడుకు నువ్వు దొంగడు పచ్చిన కొడక. ఎలా కన్నారు మీ అమ్మ నిన్ను? చెప్పాడు అంబటి రాంబాబు వెదవని చెప్పిండు. నీకుందరా బాడుకో, నీకుందా? నువ్వెందుకు బాధపడలేదు? అడుగుతాను పనికిరా నా కొడుకు నీలాంటి వాళ్ళు. ఏమడుగుతాను? తల్లి అడుగుతుందిరా. బిడ్డ ఎంత ఎదా పని చేసినా తల్లికి పేమేరా. నేనే చెప్తాను కదా, అడుగుద్ది. అడిగడంలో తప్పులేదు, ఆమె తప్పులేదు. నువ్వు ఆమె బాధను గురించి మాట్లాడు, మేము ఒప్పుకుంటే. ఇతర కుల రాజకీయాలు ఎందుకు తీసుకొస్తాను బాడుకో? కుల రాజకీయాలు ఎందుకు తీసుకొస్తావా నా బాడుకో? తల్లి అడిగిద్దిరా. పిల్లలు ఎంత ఎదవలు అవనాయి, వాళ్ళ సన్నసులు అవనాయి. నువ్వు అన్నీ ఇప్పుడు 23 కేసులు ఉన్నాయి. తల్లి దోషి మట్టి అడుగుతుంది. కన్న బిడ్డ మీద ప్రేమ వాళ్ళ తల్లికి ఉంటుంది. కాబట్టి మాకు తెలుసు ఆ నీతులు. మాకు చెప్పకు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు. అవన్నీ ఎందుకు? జనసేన దోషుడు పసుపు అడుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ వేస్తారో వెయ్యరో పక్కన పెట్టండి. దోషుడు పసుపు ఇవ్వగలరా మీరు? పవన్ కళ్యాణ్ గారితో చెప్పి నిన్ను అడుగుతా, నువ్వు చచ్చిపోతే పసమడు మట్టి అవ్వమని. నువ్వు ఓట్లు మా ఆంధ్రప్రదేశ్కి దరిద్రం. చెప్పించి దోషుడు పసుపు ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు కుటుంబానికి అండగా ఉంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత పొద్దున్నే కుటుంబానికి అండగా ఉంటాడు. అప్పుడు దాకా అండగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఎవడి మీదకి వెళ్ళలేదు. కిమ్ దగ్గర కూడా వెళ్తాడు, మటర్లు చేసినాడు కాబట్టి. ఒక ఎదవ కాబట్టి కిమ్ము. మీ నాయకుడికి కొన్ని ఎదవ బుద్ధి అదే. గంజా కేసులో దొరికిపోయిన వాళ్ళు, పిల్లలు మానబంధాలు చేసిన వాళ్ళు, మంటలు చేసిన వాళ్ళు ఇంటికి పలకరిస్తాడు. మేము చూడలేదా? 2 సంవత్సరాలు పెట్టి మంచి చేసినోడు ఇంటికి వెళ్ళడు. దోషుడు కాకపోతే ఇప్పుడు ఏమన్నాయా? ఆ తల్లి ఆత్మ తగ్గింది, అది లేదు. నా మీద అంటే రాంబాబు కళ చేసుకోకపోతే ఇది తొక్కేసేవాళ్ళం అని పుట్టకం ఇది.
అంతేనా? ఏమండి పరిస్థితి? నువ్వు కలెక్ట్ చేసుకుంటే అంట, కలెక్ట్ చేసుకోకపోతే ఎంత రాంబాబు? నువ్వు అంతరా నిన్ను ఎవడు దేగుతారు ఆ సంజన సుఖాన్ని కాకపోతే? నువ్వు సంజన సుఖానికి నిత్యం కనబడాలి. డైరెక్ట్ ఇప్పుడు కలవలేకపోతాను. ఈ మీడియా ద్వారానే వాళ్ళకి ఆనందం కల్పించాలని నీ ఆనందం. సంజన సుఖాన్ని గురించి చెప్పు. ఆ సంజన సుఖాన్యలు వాళ్ళు ఇటో చూస్తారు, నీ ఆశ. రోజు మీడియా ముందుకు వచ్చి గొరికి పెట్టినాడు పెంచిన బొచ్చు, తెల్ల బొచ్చు ఒకటి చెప్పు. అంతేగా బ్రదర్? తొక్కేస్తావా? ఎవరిని? ఒక నిండు ప్రాణాన్ని పోలీస్ స్టేషన్ లో దారుణంగా హత్య చేసేస్తే దాన్ని తొక్కేస్తారా జనసేన వాళ్ళు? హత్య జరిగిందని నువ్వే చెప్తాను. నువ్వే కూడా చేసేపెట్టి రాంబాబు. పంపతీసి నువ్వే చేసినట్టుంది నా డౌటే. నువ్వు నోరు రంగు పెడుతున్నావు. హత్య జరిగింది, ఎలా జరిగింది మర్చిపో. ఇవన్నీ మీడియా ముందుకు వచ్చి రోజు దెంగించుకోపోతే ఆ కోర్టుకి వెళ్ళి అడ్మిషన్ చేయొచ్చు కదా, ఆ పేపర్లు ఇవ్వచ్చు కదా. ఎవరు? మీ కార్యకర్తలు మీరు పలకరించరు, మేము పలకరిస్తే మా మీద పొలదొరుకుతారు. మీరు పలకరిస్తారు. నేను ఏం చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో పలాస నుంచి యువతల రాయలసీమ వారికి ఏ మూల ఊడి చచ్చిపోతారని ఎదురు చూసే క్యాండిడేట్లు మీరు. మీకంటూ మనసుంటే మీరు పలకరించలేకపోయినా అంబటి రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పలకరించారు. వారికి న్యాయం చేయడానికి దోహదపడ్డారని మీరు మమ్మల్ని శభాష్ అన్నారు. ఒరే అంబటి రాంబాబు, ఆ సునీతమ్మకి మీ న్యాయం చేయమంటారు. మీ అన్నీని, మీ జగన్ అన్నని, మీ నాయకుని మగోడిని పులి, సింహము, తోడేలు, ఉట్టకాయలు, నేమాలు అని అంటారు. మింద సునీతమ్మకి ముందు తోడబుట్టిన చెల్లికి న్యాయం చేయమంటారు జగన్మోహన్ రెడ్డి. రక్తం పుట్టి పెట్టిన తల్లికి న్యాయం చేయమంటారు జగన్మోహన్ రెడ్డిని. నాయన అంబటి రాంబాబు, పోతుల రాంబాబు, సంజన సుకన్య భర్త, నాయన ముందు మనం న్యాయం చేసుకుంటే ఎదటో న్యాయం గురించి మాట్లాడచ్చు. కానీ మా మీద పొలదలతో, మా మీద ప్రెస్ మీట్లు పెట్టడం, మీరు పందులురా, కేసులు పెడతాం. మీరు పందులు. ఈ ఫేక్ ఫోటోలు పందులు ఎంత బురద చల్లం మళ్ళీ కడిగినా మళ్ళీ ఆ బురదలాగే దెంగేస్తాయి. అట్లా బుద్ధి అయ్యి అనుకోని మీ బుద్ధి అదే. మనిషి బతికున్నారని చెప్పడం సిగ్గుండాలి. నీకు సిగ్గుండాలి, బాడుకో చచ్చిపోయి. చెప్తున్నా, మనిషిని చంపేశారు. ఎలాగా మనిషిని చంపేశారు? మరి చెప్పు. ఓన్లీ నాగరాజు కాదు, అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి, దీనిలో A1 అంబటి రాంబాబు, నారా చంద్రబాబు నాయుడు, అవును, కత్తితో పొడిచి, హోం మంత్రి, A3 ఇంకా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అవును, A4 కమిషనర్ రాజశేఖర్ బాబు, A5 మాత్రమే నాగరాజు. నాగరాజు తర్వాత చాలా మంది ఉన్నారు. చెప్పు. కానిస్టేబుల్స్ లాంటి తెచ్చినవాడు, కొట్టినవాడు, హాస్పిటల్ తీసుకెళ్లి ముందేసినవాడు, అక్కడి నుంచి తీసుకెళ్లి శ్మశాన వాటంలో తగలేసినవాడు, కారు నడిపినవాడు, కారు నడిపినవాడు, ముందు స్కూటర్ నడిపినవాడు, అందరూ కూడా. ఇవన్నీ తెలిసిన నువ్వు కోర్టుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం తెలీదా? చెప్పు. రెస్పాన్సిబుల్ వీళ్ళందరూ తేవాలి. పని చేస్తావా చంద్రబాబు? ఏమండి హరీష్ కుమార్ గుప్తా గారు, ఏమండి రాజశేఖర్ బాబు గారు, ఒక్క నాగరాజును పని చేసేసి చేతులు దులిపేసుకున్నారు అనుకుంటారా? బీప్ మీద దులిపేలా మనం చేస్తున్నాం. ఇది భారత సమాజం, భారత రాజ్యాంగం ఉన్నది. ఇక్కడ ఏదో ఒక డోర్ తోసుకుంది, అన్ని డోర్లు మూసేస్తున్నారు మీరు. ఏదో ఒక డోర్ తెలుసుకుంది. న్యాయస్థానం ఏదో టీడీపీ కార్యకర్త సైలెంట్ కొంతడు, ఏదో కార్యకర్తని ఈ విమానం మొదలు మోగిచ్చేస్తాడు. ఓకేనా? జై హింద్, జై భారత్.